వాటిలో పేరు అవసరం. వరల్డ్ హెల్త్ డే ఏప్రిల్ 7th సందర్భంగా ఈరోజు వెన్నెల పీడియాట్రిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ర్యాలీ తీయడం జరిగింది. ఈరోజు ఈ సంవత్సరం 2026 వరల్డ్ హెల్త్ డే కొటేషన్ ఏంటంటే టుగెదర్ ఫర్ హెల్త్ స్టాండ్స్ విత్ సైన్స్ అనే కొటేషన్ తోటి ఇవాళ ముందుకెళ్తున్నాం. ఇవాళ మన వరల్డ్ హెల్త్ డే ఎందుకు బ్రహ్మాండంగా జరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాదాపు 70 సంవత్సరాల క్రితం మనకు పల్లెటూరులో కానీ ఎక్కడ కానీ వైద్యం లేక ఒక చెట్ల పసర్ల మీద ఆధారపడవలసి వచ్చేది. కానీ ఈరోజు 70 సంవత్సరాల్లో దాదాపు ఒక ఆయుర్వేదం నుంచి ఇవాళ మొత్తం మా గురువు సుశ్రుతుడు ధన్వంతరి వీళ్ళంతా కూడా అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఒక ఆయుర్వేదం నుంచి ఈ రోజు వరకు చాలా ఎన్నో ఫీల్డ్స్ సైన్స్లో ఇవాళ వైద్యంలో ఎంతో టెక్నాలజీ చేంజ్ అయింది, లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉంటుంది. ఇవాళ చాలా ముందుకు వెళ్తున్నాం. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందే కొన్ని డిసీజులను మనం ఎరాడికేట్ చేసినాం. ముఖ్యంగా పోలియో ఇప్పుడు ఎరాడికేట్ కాబోతుంది. స్మాల్ పాక్స్ కంప్లీట్గా ఎరాడికేట్ చేసినాం. ఇవన్నిటి కూడా ఇవాళ ఇప్పుడు ముఖ్యంగా మనం ఎరాడికేట్ చేయవలసిన కొన్ని ఉన్నాయి. ఒకటి మలేరియా ఉంది, ఒకటి ట్యూబర్క్లోసిస్ ఉంది. కానీ ఈ రెండింటిని ఎరాడికేట్ చేస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు కంట్రోలింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. ఇవే కాకుండా ఇవాళ ఏ ఫీల్డ్ అయినా సరే కార్డియాలజీ కానీ, న్యూరాలజీ కానీ, నెఫ్రాలజీ కానీ, ఇవాళ ఏ ఫీల్డ్ అయినా గ్యాస్ట్రాంట్రాలజీ కానీ లేటెస్ట్ డెవలప్మెంట్ తోటి ఇవాళ సైన్స్ తోటి ఇవాళ డెవలప్మెంట్ ఇంకా కూడా మన ఎవిడెన్స్ బేస్డ్ తోటి ఇప్పుడు ఈ సంవత్సరం పొటెన్షియల్ ఏంటంటే ఎవిడెన్స్ బేస్డ్ తోటి ఇవాళ మనం ఖచ్చితంగా డయాగ్నోజ్ చేయవలసి వస్తుంది. రానున్న రోజుల్లో కూడా ఒక మొత్తం జబ్బులు రాకుండా ఇవన్నిటి కూడా ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ తోటి ఏఐ తోటి కూడా మనం యూజ్ చేసుకుని రానున్న రోజుల్లో ఇవాళ మనం చాలా డిసీజ్ని ఎరాడికేట్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ మనం ఒక హెల్తీ సమాజాన్ని మనం నిర్మించవలసిన బాధ్యత మనం ఎంతైనా ఉంది. మొత్తం ప్రపంచంలో ఇది వరల్డ్ హెల్త్ డే 7th నాడు సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఆ సండే కాబట్టి మనం ర్యాలీ తీసుకున్నాం. ఇవన్నీ కూడా ప్రజలందరికీ కూడా సూర్యాపేట ప్రజలు ముఖ్యంగా మనం స్టే హెల్తీ అనేది మనం ఆరోగ్యంగా ఉంటేనే మన ఆయుష్ కూడా పెరుగుతుంది. కాబట్టి మనందరూ కూడా డాక్టర్స్ కానీ సమాజంలో వాలంటరీ ఆర్గనైజేషన్స్ కానీ అన్నీ కూడా కలిసి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతమైన సమాజాన్ని మనం నిర్మించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. దీనికి అందరికీ కూడా మన ప్రభుత్వం కూడా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ రానున్న రోజుల్లో డిసీజ్ని ఎరాడికేట్ చేసి సమాజాన్ని ఆరోగ్యవంతంగా ఉంచాలని కోరుకుంటున్నాను. పరిశుభ్రంగా ఉందా, వెన్నెల హాస్పిటల్ తరఫున అందరికీ ఆరోగ్యం అందాలి అనే ఉద్దేశంతో ఈ నెల 7వ తారీఖున జరిగే ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నేడు ర్యాలీ నిర్వహిస్తున్నారు. చాలా సంతోషం. ప్రజల్లో అవగాహన కల్పించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు మేనేజ్మెంట్ వారికి అభినందనలు తెలుపుతున్నాను.